మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో మరో ఇద్దరు ఉన్నతాధికారులు అరెస్ట్ అయ్యారు. సుదీర్ఘంగా విచారణ చేసిన తర్వాత అడిషనల్ ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నలను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిద్దరిపై ఐపీసీ సెక్షన్ 120A పాటు 409, 427, 201 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఫోన్ ట్యాపింగ్ తో పాటు గతంలో తెలంగాణలో జరిగిన ఉప ఎన్నికల్లో డబ్బుల రవాణా చేసినట్లు గుర్తించారు. ఈ మేరకు భుజంగరావు, తిరుపతన్న వాహనాలు, జీపీఎస్ మూవ్మెంట్ పై పోలీసులు విచారణ చేస్తున్నారు. ఏఎస్పీల విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తుంది. వీరు అనధికారికంగా పలువురు ప్రముఖుల వ్యక్తిగత ఫోన్లు ట్యాపింగ్ చేసినట్లుగా గుర్తించారు. కొంతమంది ప్రముఖుల వ్యక్తిగత విషయాలు కూడా తెలుసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. అధికారిక డ్యూటీలో ఉండి కొంతమంది వ్యక్తుల కోసం పనిచేసినట్లు అధికారులు తెలిపారు. ట్యాపింగ్ డివైజ్లతో పాటు హార్డ్వేర్లను ధ్వంసం చేసినట్లు పోలీసులు తెలిపారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రానా అందిస్తారు. రానా, చెప్పండి. అయితే మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకున్నట్లు తెలుస్తుంది. ఇంకా ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది. అప్డేట్ చెప్పండి. నిన్న దాదాపు 10 గంటల పాటు కూడా సుదీర్ఘంగా విచారించిన తర్వాత తిరుపతన్న అడిషనల్ డీసీపీగా పనిచేస్తున్నారు. సైబర్ సెక్యూరిటీ వింగ్ లో ఆయన హైదరాబాద్ సిటీ పోలీస్ ఫార్మల్ లో ఉన్నాడు కాబట్టి అడిషనల్ ఎస్పీగా ఆయన కూడా గతంలో అడిషనల్ ఎస్పీగా కూడా ఎస్ఐపిలో పనిచేశారు. ఆయన నిన్న అరెస్ట్ చేశారు. తర్వాత భుజంగారావు అడిషనల్ ఎస్పీగా భూపాలపల్లిలో ఇప్పుడు పనిచేస్తున్నారు. గతంలో ఆయన అడిషనల్ ఎస్పీగా ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ లో ఆయన పనిచేస్తున్న నేపథ్యం కాబట్టి ఈ ఇద్దరు సీనియర్ ఆఫీసర్స్ కూడా నిన్న ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో వారిని అరెస్ట్ చేసిన నేపథ్యం కాబట్టి ఇద్దరిని కూడా క్వశ్చన్ చేసినప్పుడు వారు ఇద్దరు కూడా ఈ క్రైమ్స్ లో ఇన్వాల్వ్ అయినట్టుగా, కాన్స్పిరెన్సీలో ఇన్వాల్వ్ అయినట్టుగా, పైగా ప్రైవేట్ వ్యక్తులు కానీ వీళ్ళందరికీ ఇల్లీగల్ గా కూడా ఈ మొత్తం ఫోన్ ట్యాపింగ్ వినడం కానీ వాళ్ళ ప్రొఫైల్స్ ని మానిటరింగ్ చేయడం కానీ ఇవన్నీ కూడా చేసినట్టుగా వాళ్ళు ఒప్పుకున్నారు. పైగా ఏదైతే వీరి దగ్గర స్టోర్ చేసుకుంటే ఎవిడెన్స్ ఏదైతే ఉన్నాయో మొత్తం డేటా ఉందో ఆ డేటాని అంతా కూడా వారు డిస్ట్రాయ్ చేయడానికి ఆదేశాలు ఇచ్చారంటూ కూడా ఇప్పటికే దీని కేసు నమోదైనటువంటి నేపథ్యం కనపడుతుంది. ఆ నేరాన్ని కూడా వారు ఒప్పుకున్నారు. ఇదే కేసుకి ఇప్పుడు మాజీ డిఎస్పీ అయినటువంటి ప్రణీత్ రావు కూడా ఇప్పటికే అరెస్ట్ అయ్యి రిమాండ్ కస్టడీలో ఉన్నటువంటి నేపథ్యం కనపడుతుంది. ఇవాళ పూర్తి స్థాయిలో ప్రణీత్ రావుకు సంబంధించినటువంటి విషయంలో కస్టడీ కూడా ముగిసిపోతుంది. మరి కాసేపట్లో ఆయన మెజిస్ట్రేట్ ముందు కూడా హాజరుపరుచున్నారు. ఇప్పుడైతే నిన్న రాత్రి అరెస్ట్ అయినటువంటి ఎవరైతే తిరుపతన్న కానీ భుజంగారన్న కానీ వీరిద్దరి కూడా ఇవాళ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరుచున్నారు. మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచిన తర్వాత వీరిని కస్టడీ కోసం కోరే అవకాశం ఉంది. దాదాపు తిరుపతన్న కానీ భుజంగరావు కానీ వీళ్ళిద్దరినీ కూడా 7 రోజుల పాటు కూడా కస్టడీకి కోరే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. అయితే ప్రణీత్ రావు కూడా ఈ కేసులో చాలా కీలకంగా ఉన్నాడు కాబట్టి మొదటగా రిమాండ్ ఖైదీగా గాను అలాగే కస్టడీ విచారణ ఖైదీగా కూడా ఉన్నాడు కాబట్టి ఆయన మరో కస్టడీ విషయంలో ఎక్స్టెన్షన్ కోరే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. పోలీసులు దాని దగ్గరగా మెజిస్ట్రేట్ ముందు ఇవాళ పిటిషన్ వేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇవాళ సండే కావడంతో కోర్టు కూడా ఉండదు. ఈ నేపథ్యంలో కొంపల్లో ఉన్నటువంటి జడ్జి దగ్గరికి మెజిస్ట్రేట్ ఇంటి దగ్గరికి వీరి ముగ్గురిని తీసుకెళ్తారు. అక్కడ ప్రొడ్యూస్ చేసిన తర్వాత వీరి పిటిషన్ అక్కడే వేయబోతున్నారు. అయితే ఇవాళనే వీరి అందరికీ కూడా ఆ కస్టడీని అప్పగిస్తారా లేకపోతే రిమాండ్ విధించిన తర్వాత కస్టడీ పిటిషన్ పై విచారణ చేస్తారనేది కూడా ఇవాళ సాయంత్రం లోపల మనకు తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఇద్దరు కీలకమైనటువంటి పోలీస్ ఆఫీసర్లు ఉన్నత హోదాల్లో ఉన్నటువంటి వారు ఎస్పీ స్థాయి హోదాల్లో ఉన్నటువంటి వ్యక్తుల్ని ఇద్దరిని నిన్న అరెస్ట్ చేయడం అనేది ఒక రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనంగా సృష్టించిందని చెప్పొచ్చు.